హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. జబర్దస్త్లో రకరకాల గెటప్స్ అండ్ డిఫరెంట్ మేనరిజమ్స్తో ఏ క్యారెక్టర్ చేసినా దానిలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు నటించి బొడ్డుపల్లి శ్రీను కాస్త గెటప్ శ్రీనుగా పాపులర్ అయ్యారు. హీరోగా గెటప్ శ్రీను మొదటి సినిమా రాజు యాదవ్. మరి మూవీ ఎలా ఉందో చూసే ముందు మన ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లిస్ట్ కూడా అప్లోడ్ చేసాం, అది కూడా చూసేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ ఎలా ఉందంటే, మేము మూవీకి వెళ్ళేటప్పుడు ఇలా ఇంత ఎనర్జీతో వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఫుల్లీ డిసప్పాయింటెడ్. కథ విషయానికి వస్తే మూవీ బిగినింగ్లోనే క్రికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హీరో మొహానికి బాల్ తగులుతుంది. దానికి ఆర్ఎంపీ డాక్టర్ చేసిన తెలిసి తెలియని వైద్యం వలన రాజు ఫేస్ అలా నవ్వుతున్నట్లు ఉండిపోద్ది. ఆ తరువాత స్వీటీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత లైఫ్లో ఆమె వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడో, చివరికి ఏమైంది అనేదే స్టోరీ. స్టోరీలో కొత్తగా అయితే ఏమీ లేదు, కానీ సినిమాకి గెటప్ శ్రీను యాక్టింగ్ మెయిన్ హైలైట్. అది తప్పిస్తే మరేం లేదు మూవీలో. ఫేస్ అలా నవ్వుతున్నట్లు ఉండిపోవడం వలన డైలాగ్ అండ్ యాక్షన్ లేని కొన్ని చోట్ల హీరో ఎక్స్ప్రెషన్స్ అర్థం కావు, కానీ బాధ కోపంతో చెప్పే డైలాగ్స్ కూడా నవ్వుతూ చెప్పే సీన్స్లో మాత్రం గెటప్ శ్రీను అద్భుతంగా నటించాడు. మిగిలిన ఎలిమెంట్స్ స్టోరీ, నరేషన్, స్క్రీన్ ప్లే, కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ కూడా టూ బ్యాడ్ ఉన్నాయి. మిస్టేక్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక సీన్లో చెయ్యి విరిగి కట్టు కడితే ఆ రోజు నైట్ అయ్యేసరికి కట్టు ఉండదు. 2 hours మూవీ అయినా సరే ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. క్యారెక్టరైజేషన్స్ కూడా ఇంప్రెసివ్గా లేవు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే గెటప్ శ్రీను యాక్టింగ్ టూ గుడ్ ఉంటుంది. హీరో తండ్రిగా చేసిన ఆనంద చక్రపాణి కూడా బాగా చేశారు. హీరోయిన్ అంకిత కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదర్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ స్క్రిప్ట్ని ఇంకా బెటర్గా డెవలప్ చేయాల్సింది. హీరోకి ఉన్న డిఫెక్ట్ని డైలాగ్స్తో ఇంకాస్త ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. మ్యూజిక్ బై హర్షవర్ధన్ రామేశ్వర్ ఈజ్ గుడ్. బీజిఎం, సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బై సాయిరామ్ ఉదయ్ ఈజ్ ఓకే. ఎడిటింగ్ కూడా ఓకే, బాగానే ఉంది. ల్యాగ్ సీన్స్ ఉన్నా ఆల్రెడీ 2 hours ఉంది మూవీ కాబట్టి ఇంకా తగ్గించే ఛాన్స్ లేదేమో ఎడిటర్కి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో అండ్ హీరో ఫాదర్ యాక్టింగ్, సాంగ్స్ అండ్ మ్యూజిక్. నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం భారీగానే ఉన్నాయి. స్టోరీ, క్యారెక్టరైజేషన్స్, నరేషన్, స్క్రీన్ ప్లే, ఇలా చాలా విషయాల్లో పూర్ వర్క్ కనిపించింది. మొత్తంగా మూవీలో గెటప్ శ్రీను యాక్టింగ్ తప్ప ఇంకేవీ ఇంప్రెసివ్గా లేవు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.